పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భద్రాచలం రాములూరి సన్నిధిలో అపచారం. హోలీ పండుగ వేళ తీన్మా స్టెప్లతో దద్దరిల్లిన వరంగల్ కమిషనరేట్ కార్యాలయం. నంద్యాల బనగానపల్లి నియోజకవర్గం కంపమల్ల గ్రామంలో వైసీపీ నాయకులపై దాడి. డ్యాన్స్ చేస్తూ ఘనంగా హోలీ వేడుకలు జరుపుకున్న మల్లారెడ్డి. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖను పట్టించుకోవడం లేదు. ఎంపీ రఘునందన్ రావు. గిరిజన మహిళలతో కలిసి స్టెప్పులు వేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. హోలీ పండుగను పురస్కరించుకుని రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంకు చేరుకున్న పోలీస్ అధికారులు సిబ్బంది కలిసి ముందుగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జు రంగులు పూయడం జరిగింది. ఈ సందర్భంగా సిపి అధికారులు సిబ్బందికి రంగులు పూసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ వేళ అధికారులు సిబ్బంది పరస్పరం రంగులు పూసుకోవడంతో పాటు బ్యాండ్ వాయిద్యాలతో పోలీస్ కమిషనర్ అధికారులు సిబ్బంది అందరూ ఆనందంతో నృత్యాలు చేశారు. అనంతరం ఈ సంబరాల్లో పాల్గొన్న చిన్నపిల్లలకు పోలీస్ కమిషనర్ మిఠాయిలను అందజేశారు. ఈ హోలీ వేడుకలను పురస్కరించుకొని కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషాలు వెల్లివిరియాలని, ఈ హోలీ పండుగ మీ జీవితాలను రంగుమయం చేయాలని తెలిపారు. ఎస్పీ గారు, అలాగే టాపిక్ ఎస్పీ గారు, అన్నిటికీ మాస్టర్ మంచిరాష్ట్రాన్ని అనుకుంటున్నాము. మనం మనం చేసుకుంటాం. మళ్ళా మనం ఒకసారి అందరికి మా యూనిట్ తయారు తరఫున సిపి గారికి మంచి శుభాకాంక్షలు చెప్తున్నాం సార్. తండ్రి స్థానంలోని కోరుతున్నాము. ఓకే, మేము కూడా అలాగే సార్ దగ్గర స్వీట్స్ తీసుకొని కోరుతున్నాం. చిన్నపిల్లలు సార్ దగ్గర తీసుకున్నాము. చిన్న కవర్లో పెట్టేసే నన్ను ఒకటి పెట్టి హోలీకి హార్దిక శుభాకాంక్షలు. హోలీలో ఏ విధంగా రకరకాల కలర్స్ ఉంటుంది, ఆ విధంగా మీ లైఫ్లో ఈ రావాలి సంవత్సరం, ఈ నిజంగా చెప్తే ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం మనకు నార్త్లో, ఇక్కడ తెలంగాణలో 15 days తర్వాత ఉంటుంది. సో ఈ న్యూ ఇయర్కి సెలబ్రేషన్ ఉంటుంది. అదేవిధంగా మనం ఇట్లా కలిసి అందరూ ఉన్నాము. మా మధ్యలో ఉన్న అన్ని విభేదాలు హోలీలో పోతుంది. అదే కారణంతో హోలీకి సెలబ్రేషన్ ఉంటుంది. చిన్న పెద్ద ఎవరు లేకుండా. అదేవిధంగా మన సొసైటీలో ఒక సామరస్యం ఉండాలి, ఒక సామరస్యం ఉండాలి. ఫస్ట్ మన డిపార్ట్మెంట్ లో ఆ విధంగా సామరస్యం ఉండాలి. అందరూ ఒకరికి ఒక ఫ్యామిలీ మెంబర్ అలాగా చూస్తూ పనిచేస్తే పనిలో కూడా హ్యాపీనెస్ ఉంటుంది, తర్వాత రిజల్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇవన్నీ చేసినా మీకు ఎప్పుడు కూడా స్ట్రెస్ ఉండదు. నా ఉద్దేశం ఒకటే, మన ఆఫీసర్స్ మెన్ అందరు హ్యాపీగా పనిచేయాలి, అందరు సంతోషపడి పని చేయాలి. మేము హ్యాపీగా ఉండి సంతోషపడి పని చేస్తే
ప్రజలకి మనము అదే ఇవ్వగలుగుతాము. మేము హ్యాపీగా లేకుండా వేరే వాళ్ళకి హ్యాపీ చేయము, కానీ మేము హ్యాపీగా ఉంటే న్యాచురల్ గా మన హ్యాపీనెస్ ఇది కంటిన్యూస్ డిజీజ్ లాగా ఉంటుంది. ఎవరు నెగటివ్ ఉంటే, కోపంలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి నెగటివిటీ కూడా ఈ కోవిడ్ అలాగా స్ప్రెడ్ అవుతుంది. అదే విధంగా ఎవరు హ్యాపీ ఉంటారు, సంతోషపడతారు, అందరి గురించి మంచి అనుకుంటున్నారు, వాళ్ళకి భావన కూడా ఒక స్ప్రెడ్ అవుతుంది. ఒక మంచి వాసన, ఒక మంచి స్మెల్ గా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ విధంగా మనము అందరు కలిసి ఉండాలి, మంచి పని చేయాలి, పబ్లిక్ కి అన్ని విధంగా మనము సౌకర్యం, అన్ని విధంగా సర్వీసెస్ ఈ ప్రొవైడ్ చేయాలి. మీ అందరికి మళ్ళీ ఒకసారి మీకు, మీ ఫ్యామిలీకి, మీ ఊళ్ళో ఉన్న అందరు మీ సంబంధితులు అందరికీ చాలా చాలా హోలీ శుభాకాంక్షలు. బనగానపల్లి నియోజకవర్గం కోయిలకుంట్ల మండలం కంపమల్ల గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు లోకేశ్వర్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులపై టీడీపీ గుండాలు ఈ నెల 12వ తేదీన దాడి చేసిన సంఘటనపై కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ కలిసి దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్య మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. హోలీ పండుగ సందర్భంగా మానుకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సూడా చైర్మన్ కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదటగా ఎమ్మెల్డీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సూడా చైర్మన్ కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి నాయకులు, కార్యకర్తల సమక్షంలో రంగులు చల్లుకున్నారు. ఉత్సాహంగా పాటలకు స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి, సూడా చైర్మన్ కోమిటిరెడ్డి మాట్లాడుతూ ఈ రంగుల హోలీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం కరీంనగర్ నగర కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో సూడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. హోలీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకు ఆదర్శ కోట్ డ్రీమ్ హోమ్ కాలనీ వాసులు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల హైడ్రా కూల్చివేతలలో తీవ్ర ఆందోళనకు గురై కన్నీరు మున్నీరైన తమకు హరీష్ రావు ధైర్యం చెప్పి అండగా నిలిచారని కాలనీ ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. హైడ్రా కూల్చివేతలతో తమ స్వంత ఇళ్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడంతో తీవ్ర మనోవేదనకు గురైన వారు 5 నెలల క్రితం తెలంగాణ భవనానికి వచ్చి తమ గోడును వెళ్లబోశారు. ఆ సమయంలో హరీష్ వారి సమస్యలను అర్థం చేసుకొని కాలనీకి స్వయంగా వచ్చి హైడ్రా చర్యలను అడ్డుకున్నారు. బాధితుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దౌర్జన్యాన్ని నిలదీశారు. హరీష్ రావుతో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కార్తిక్ రెడ్డి ఉన్నారు. ప్రశాంత్ కోసం నిద్రపోతున్నామంటే చాలా సడన్ వచ్చి ఊరు చేస్తే పరిస్థితి ఏంటి, అది బాగా రావడం చాలా సేఫ్ అయింది. ఈరోజు లిటరలీ మేము నిద్రపోతున్నాం అంటే జస్ట్ బికాజ్ మాకన్నా మా ఇంట్లో వాళ్ళకి నమ్ముతున్నారు సార్. అంటే మా పేరెంట్స్ పెద్ద నడుస్తున్నాయి సార్. ఇంకా వాళ్ళ అబ్బాయి పెళ్లి కోసం అపార్ట్మెంట్ అమ్ముదామని ట్రై చేస్తున్నాను. 30% అమ్ముతానంటే నేను ఏం చేయాలి, నాకు పైసలు కావాలి, నా అపార్ట్మెంట్ మొత్తం లేదు. నేను ఏం చేయాలి ఏంటంటే ఇది మీరు బఫర్లో పోతుందంటే కదా, ఇది కొట్టేస్తున్నట్టు కదా నేను తీసుకుంటాను. ఫ్యూచర్ పిల్లల కోసం దాచుకుంటాం. ఇబ్బంది లేకుండా మన గవర్నమెంట్ వచ్చింది అన్ని తుట్ల పనులు మీ ఒక్కటే కాదు, అంతా పిచ్చి పనులు ఎక్కడన్నా 10,000 మనకు వచ్చే సంథింగ్ తీసుకెళ్తారు.
మా జనరేషన్ మన ముందరమే సపోర్ట్ లోకల్ ఎంపీ గారేమో ఇది పోతే బాగుంటుంది దాని మాత్రం అందుకని ముందుకుంటాడు. చట్టసభల్లో ప్రజాస్వామ్యానికి సభకు నాయకుడు ముఖ్యమంత్రి, సభకు అధిపతి స్పీకర్. అటువంటి స్పీకర్ని పట్టుకుని సభ మీ ఒక్కడిది కాదు అని మాట్లాడడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. గౌరవ స్పీకర్ మీకు మళ్ళీ అవకాశం ఇచ్చి పొరపాటు అవుతుంటే అవును మీది కాదు అని మాట్లాడుతూ కనీసం నన్ను సంప్రదించలేదు, చెప్పుకోవడానికి అవకాశం కూడా ఇవ్వలేదు మాట్లాడుతున్నారు. ఇవన్నీ గమనిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం కూడా జగదీశ్వర్ రెడ్డి చేసింది తప్పు, స్పీకర్ని సభలో ఇలా మాట్లాడడం మంచిది కాదని చెప్పడం లేదు. దానికి నిన్న ధర్నాలు చేయడం, నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్లే ఈ రోజు నిరసనలు తెలుపుతున్నారు. ఇది హాస్యాస్పదం. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి కనీసం జ్ఞానం రావాలి. సభలో ఏ విధంగా ఉండాలి, సభా వేదికపై ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంచిది కాదని చెప్తారని అనుకుంటే అది దానికి నిరసనగా నిన్న ధర్నా చేయడం, ఇవాళ నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే మళ్ళీ నిరసన చెప్తున్నారంటే ఇది పూర్తిగా హాస్యాస్పదం. ఇది వాళ్ళకు కనీస జ్ఞానం రావాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి సభలో ఏ విధంగా ఉండాలి, సభా వేదికల్లో ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా ఏ విధంగా చేస్తున్నారంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలని కోరుతాను. సభలకు కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు ఉంటాయి. ఉదాహరణకు అబద్ధం అని అనడానికి కూడా వీల్లేదు. అదే ఆ మాటను మనం సత్యదూరం అనాలి. ఇట్లా కొన్ని శాసనసభలో కొన్ని అంశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో సభకు అధిపతి, సభని ఒక్కడదా అంటే ఎస్ శాసనసభకు అధిపతి అనే పదం దానిలోనే అర్థం కనబడుతుంటే కూడా దాన్ని మీద తిరిగి మళ్ళీ ఒక దళితుడు కాబట్టి ఆ విధంగా వ్యవహరించడం అనేటువంటి మాట మాట్లాడతారు. ఇదే టీఆర్ఎస్ నాయకత్వాన్ని అడుగుతా ఉన్న గతంలో చిన్న శాసన మండలి చైర్మన్కి సంబంధించిన అంశం మీద ఏదో కాగితం పారేసారని చెప్పి మీరు ఇద్దరు సభ్యులను మొత్తం సభ నుంచి కంప్లీట్గా తొలగించినారు, బర్తరం చేశారు. ఇది మర్చిపోయిన ప్రజాస్వామ్యంలో. అందుకే మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇటువంటి మాటలు వద్దు, ఇటువంటి నిరసనలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గమనించాలని కోరుతున్నాం. జంగామ జిల్లా దేవరుప్ల మండలం కడవెండి గ్రామం పోటీగుట్ట తండాలో ఉన్న శ్రీ వానకొండయ్య లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి రాగా మహిళలందరూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గిరిజన మహిళలు యువతులతో కలిసి స్టెప్లేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జనగామ జిల్లా దేవరుప్ల మండలం కడవెండి గ్రామంలోని హనుమాన్ దేవాలయం నుండి ఎడ్ల బండిపై పద్మశాలీలతో మగ్గంపై పట్టు వస్త్రాలు నేస్తూ కోలాటం ఆడుతూ డప్పు వాయిద్యాలతో పొడిగుట్ట తండాలోని శ్రీ వానకొండయ్య లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులతో తలంబ్రాలను, పట్టు వస్త్రాలను తీసుకొచ్చి స్వామివారి కళ్యాణం జరిపించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొన్న పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి హనుమండ్ల ఝాన్సీరెడ్డి, టీపీసీసీ సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, కొడగండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల అండాలు, ఆలయ పూజారి సంపత్, మండలాధ్యక్షుడు నల్ల శ్రీరాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
డ్యాన్స్ చేస్తూ ఘనంగా హోలీ వేడుకలు జరుపుకున్న మల్లారెడ్డి బోయిన్పల్లిలో తన నివాసంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి హోలీ సంబరాలు జరుపుకున్నారు. డప్పు కొడుతూ చిన్నపిల్లలను ఉత్సాహపరుస్తూ డ్యాన్సులు వేస్తూ తన సతీమణికి రంగులు పూసి హోలీ వేడుకలో మల్లారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మల్లారెడ్డి కోరారు. హోలీ వేళ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది తీర్మార్ స్టెప్పులతో సందడి చేశారు. హోలీ పండుగను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ రోజు ఉదయం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంకు చేరుకున్న అధికారులు, సిబ్బంది ముందుగా పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్కు అధికారులు, సిబ్బంది రంగులు పూయడంతో ప్రారంభమైన హోలీ సంబరాల్లో సిపితో పాటు డీసీపీ, ట్రైనీ ఐపీఎస్తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది సైతం తమ స్థాయిలను మార్చే బ్యాండ్ వాయిద్యాల నడుమ తీర్మార్ స్టెప్లతో హోలీ సంబరాల్లో మునిగెత్తిపోయారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్లతో ఇతర పోలీసులు సైతం బ్యాండ్ వాయిస్తూ పోలీసులతో జోష్ని నింపడంతో అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా స్టెప్లు వేస్తూ పరస్పరం హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ పోవడంతో పాటు పోలీస్ కమిషనర్ను అధికారులు, సిబ్బంది వారి భుజాలపై ఎత్తుకొని పోలీసులు నృత్యాలతో కేరింతలు కొట్టారు. ఇద్దరు చిన్న ముందు పంపించండి సార్. ఇద్దరు నువ్వు బచ్చాగా ఓకే సార్. దానన్నా ఏ చిన్న మనిషి ఇట్లు ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
బనగనపల్లి నియోజకవర్గం కంపమల్లి గ్రామంలో వైసీపీ నాయకులపై దాడిలో గాయపడిన 2 వ్యక్తులు నంద్యాల ఉదయానంద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూటమి ప్రభుత్వంకు అధికారం దాహం తీరింది కానీ రక్తదాహం తీర్చుకోవడానికి వైసీపీ నాయకులపై దాడికి పాల్పడుతున్నారు. గ్రామాల్లో వైసీపీకి అంతమొందించాలనే ఉద్దేశంతో దాడులకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ప్రోద్బలంతోనే నియోజకవర్గంలో దాడులు జరుగుతున్నాయి. గాయపడిన లోకేష్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. సమస్యాత్మక గ్రామమైన కంపమల్లపై పోలీసుల నిఘు లేకపోవడం దాడి సంఘటన మాజీ సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్ గాంధీ చౌరస్తా వద్ద గ్రామ యువకుల ఆధ్వర్యంలో గ్రామస్తులు అందరూ కలిసి కామదహన కార్యక్రమాన్ని గురువారం రోజు రాత్రి ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం కోసం గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ గ్రామ ప్రజలు అంగడి బజార్ యువత ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని పాల్గొని పౌర్ణమి ముందు ఈ కామదహన కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆ తర్వాత అగ్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్లడం ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో కరువు కటాలు లేకుండా గ్రామం సుభిక్షంగా ఉంటుందని గ్రామ పెద్దలు తెలిపారు. గిట్లా తిరిగి కడ తిరుగుతున్నావు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.